మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చూస్తున్నాం, ఇండియా పాకిస్తాన్కు సంబంధించినటువంటి సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆల్రెడీ ఒక దేశం మీద ఇంకో దేశస్తులు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దానికి సంబంధించి ఈ ఉత్కంఠలో పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ కూడా నిన్న మాట్లాడుతూ మా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు మొత్తం కూడా భారత్ వైపే ఉన్నాయి. దాదాపుగా 130 అణ్వాయుధాలు, వాటిని ఫ్రీగా పెట్టలేం, డెఫినెట్గా యుద్ధం వస్తే వాటిని కూడా ప్రయోగిస్తాము, భారత్ను నాశనం చేస్తామని అంటున్నారు. సార్ ఏం చెప్తారు? అంటే మా అణ్వాయుధాలు ఏం చేసుకుంటాం? వాడి దగ్గర 135 ఉంటే మా దగ్గర 1,35,000 ఉన్నాయి. అంటే 0.1% అణ్వాయుధాలు పోతుంది, ఆ దేశమే పోతుంది. కాబట్టి అట్లాంటి చిన్న చిన్న మాటల గురించి పెద్ద మేము ఆలోచించాము. ఈరోజు ప్రపంచంలోనే ఒక 4వ సైనిక శక్తిగా ప్రపంచమే అబ్బురపరిచే విధంగా ఈ 10 సంవత్సరాల నుంచి మా దేశ సైనిక వ్యవస్థని అభివృద్ధి చేసినాం. కాబట్టి ఇట్లాంటి కుందేలు చెప్పులకు భయపడే అవసరం లేదు. ఏది జరగాలో జరుగుతుంది. మళ్ళీ ఒకటే చెప్తున్నాం కదా, మళ్ళీ ఈ ఉగ్రవాదము తీవ్రవాదము లాంటి సంఘటనలకు ప్రోత్సాహం ఇవ్వకుండా ఎట్లాంటి గుణపాఠం చెప్పాలో అది మళ్ళీ చరిత్రలో మర్చిపోకుండా గుణపాఠం చెప్తున్నాం. భారత్ కూడా భయపడ్డది, ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి నీళ్లు వాటర్ బంద్ చేయడం అది చేసింది, కానీ ఎటు విధంగా ఏ విధంగా కూడా ముందుకు వెళ్తలేదు. ఎందుకంటే భయపడింది భారత్, అందుకే వెనకడగా వేసిందని చెప్పి ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. అంటే మేము వీధి పోరాటాలు కావు, వాళ్ళ మేరంగా అడుక్క తినే దేశం కూడా కాదు. ఇది ఆత్మ స్థైర్యం ఉన్న దేశం, ఆత్మగౌరవంతో ప్రపంచంలో నిలిచిన దేశం. కాబట్టి దానికి ఒక రకమైన ఒక పద్ధతి ఉంటుంది. దేశం వ్యవస్థలో ఇంకెన్నో పనులు ఉంటాయి. దానికి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి గారు కావచ్చు, రక్షణ సలహాదారు అజిత్ దోవల్ గారు కావచ్చు, ఆ కార్యక్రమం చూసుకుంటున్నారు. ఎన్ఐఏ కూడా ఇన్వెస్టిగేషన్ ఇచ్చాము. ఇంకెక్కడెక్కడ వీళ్ళు అనుకుంటారో ఇద్దరు ముగ్గురు వదులుతామని, మొత్తం క్లీన్ చేసే వరకు వదలము. ఇప్పుడు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో, అవసరమైతే ఇజ్రాయిల్ ఎట్లయితే గాజా మీద ఎట్లాంటి చర్యలు తీసుకుందో ఈ కొడుకులకి ఈ దేశం మీద తీసుకొని దేశాన్ని నేలమట్టం చేస్తాం. కానీ మరొకటి కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా కొంత విమర్శలు చేస్తున్నారు. అటు కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, మరో మంత్రి మాట్లాడుతూ కేవలం టూరిస్టుల మీద జరిగిన దాడి మాత్రమే అని చెప్పి కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ టూరిస్టులు? ఈ కొడుకులకు బుద్ధి ఉండాలి అసలు. ఫస్ట్ కొద్దిగా మాట్లాడే ముందు గడ్డి తింటారా ఏం తింటారా? ఏ టూరిస్టులు? హిందూ పర్యాటకులు మాత్రమే. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఎవరైతే ఇప్పుడు నువ్వు అన్నావో, ఏం పేరు కర్ణాటక ముఖ్యమంత్రి, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. వీళ్ళందరూ సరైన టైం దొరుకుతారు. ఎందుకంటే ఇంతకుముందు దేశం నుంచి వెళ్ళగొట్టినరు, ఇప్పుడు కశ్మీర్ నుంచి వెళ్ళగొట్టినరు హిందువులని, ఇప్పుడు కశ్మీర్కు రాకుండా చేశారు. దీంట్లో పెద్ద కుట్ర ఉంది. ఎందుకంటే నువ్వు హిందువులను మాత్రమే చంపావు, అంటే మిగతా ముస్లింలు మాత్రం రావచ్చు కశ్మీర్కు. క్రిస్టియన్లను కూడా చంపారు. ఆ క్రిస్టియన్స్ కూడా బుద్ధి రావాలి. ఇప్పుడు ఆ జెన్నిఫర్ అనే అమ్మాయి ఏడుస్తున్నది పాపం, ఆవిడ పెద్ద ఆవిడ. కళ్ళ ముందే నా భర్తను చంపిండు, కల్మ చదవమంటే కల్మ చదవలేదు నా భర్త, ఎందుకంటే నా భర్త ఇసాయి క్రిస్టియను అని బహిరంగంగా చెప్తే, ఇప్పుడు నీ భారతదేశంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, తెలుగు వచ్చిన క్రిస్టియన్స్ అంతా ఇన్నొద్దులు మురిచిపోయినారు కదా. మావోడు అబ్రాహం ఇద్దరం అందరం వారసులం అనుకుంటే అబ్రాహం లేడు, ఇబ్రాహిం లేడు. ఇప్పుడు రండి, ఇంకా భారత మాతనే ఉన్నది, మనకు హిందూ మతమే ఉన్నది. మీరు మేము కలుద్దాం, ఇట్లాంటి చర్యలను ఎదుర్కొందాం. భారత్కు చాలా దేశాలు అండగా ఉన్నాయి, చైనా మాత్రం పాకిస్తాన్కి అండగా ఉంటాం, అన్నీ గమనిస్తున్నాం నిశ్చింతగా. అవసరం వచ్చినప్పుడు మేము కూడా పాకిస్తాన్కి అండగా ఉంటాం అనేది ఒక పిలిపించింది. ఎట్లా చూస్తారు? మేమైతే ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ప్రపంచమంతా విశ్వమంతా భారతానికి అండుంది, ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షం మాత్రం పాకిస్తాన్కి అండగా ఉన్నది. ఇట్లాంటి కర్ణాటక ముఖ్యమంత్రి లాంటి కావచ్చు, ఇంకా కాంగ్రెస్ నాయకుల కొన్ని ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ మేము లెక్కలేసుకోము. మాకు 140 కోట్ల భారత ప్రజల అండ ఉంది. అందరూ మూకుమ్మడిగా నరేంద్ర మోడీ గారికి మీరు ఏ చర్యలు తీసుకున్నా, ఏ యాక్షన్ తీసుకున్నా మేమందరం నీ వెనకాల ఉన్నామని భారతదేశం ముక్కోటి గొంతులతో నినాదిస్తున్నది. కాబట్టి చైనా లాంటి కంట్రీ గురించి పెద్ద పట్టించుకో మాకు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 100 దేశాలు మా వెనకాల ఉన్నప్పుడు చైనా ఎంత, చైనా లెక్క ఎంత? మరొక పక్క వార్ జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? జరగాలనే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకు వార్ జరగాలంటే? చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది హిందూ దేవులను మాత్రమే కోరుకుంటున్నాం. పాకిస్తాన్తో పాటు ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా లేకుండా చేస్తున్నాం. కాశ్మీర్ మాది మేము తీసుకుంటాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మా కాశ్మీర్ని వాళ్ళు ఆక్రమించినరు, అది తిరిగి తీసుకుంటాము. దీంతో 2 పనులు అయిపోతాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ కొడుకులకు అర్థం కావట్లేదు. ఏ రకంగా అయితే ఇప్పటివరకు చేసిన 4 యుద్ధాలల్లా ఎప్పుడు ఓడిపోవడమే. కాబట్టి ఈ దొంగచాటు దెబ్బలు ఇదేం దారుణం అండి. 28 మంది ఒక అమాయకులని, అరే ఇది దారుణం అండి. పెళ్లి చేసుకొని వెళ్ళారండి అక్కడికి 6 రోజులు, 16 ఇది దారుణం అండి. భారతదేశం అంతా ఖండించదగ్గ విషయం. ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఒకటి అవ్వాల్సిన సమయం. ఎందుకంటే ఇంకా
మెడల మంగళసూత్రాలు మట్టెలుతో పోయి 6 రోజులల్లా విధవలుగా వచ్చిన ఆ కుటుంబాలను చూస్తే అసలు ఆ కోపము ఆ రక్తము మరుగుతున్నది. ఆ కొడుకులకి దేశాన్ని లేపేయడమే సరైన పరిష్కారం. ఈ మధ్యలో ఎప్పుడన్నా వెళ్ళొచ్చారా సార్ మీరు అక్కడ పహల్గామ్కి? ఎందుకంటే చాలామంది టూరిస్టులుగా మీ సభ్యులు కూడా వెళ్ళొచ్చామన్నా, మీరేమన్నా వెళ్ళొచ్చారా? ఇప్పుడు ఏమైందంటే 65 సంవత్సరాలు ఏదైతే ఆ కశ్మీర్ని ఒక రకంగా తీవ్రవాదం వైపు తిప్పింది మలిపింది ఆ నెహ్రూ విధానాలు, ఇందిరాగాంధీ విధానాలు, రాజీవ్ గాంధీ విధానాలే కశ్మీర్ మనకు కాకుండా చేసినాయి. ఎందుకంటే ఒకప్పుడు ముస్లింసే లేని రాష్ట్రంలో ఈరోజు హిందువులు లేకుండా చేశారు. దీనికి అంత ప్రధాన దోషి కాంగ్రెస్. రెండోది ఏంటంటే ఈ 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఆ కశ్మీర్ని మేము ఒక జనజీవన స్రవంతి కావచ్చు, ప్రపంచంలో పర్యాటక ప్రాంతంలో కావచ్చు, ఈరోజు కోట్లాది మంది పర్యాటకులు వెళ్తున్నారు. సినిమా షూటింగ్లతో కూడా మొదలైందంటే దాన్ని తట్టుకోలేక ఓర్వలేక ఇదంతా ఒక అంటే దీంతో పాటు కశ్మీర్లో ఉన్న ఎవరైతే కశ్మీర్ ప్రజల జీవనోపాధి కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు కశ్మీర్లో ఎవరో కాదు, కశ్మీర్లో వచ్చి మా భారతీయులే. కాబట్టి దీని ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉంది. దీనిలో ప్రధాన భాగస్వామి పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ దేశం మీద యుద్ధం కంపల్సరీ చేస్తాం. పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగింది అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? అంటే ఇందిరాగాంధీ ఎలా చనిపోయింది? ఇప్పుడు కొన్ని పెద్ద వ్యవస్థ లోపల కొన్ని చిన్న చిన్న జరుగుతుంటాయి. అంటే ప్రతిరోజు అది ఎక్కడో ఒక చోట జరిగిండొచ్చు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంట్లోనే చంపినరు. ఇందిరాగాంధీ అంగరక్షకులే చంపినరు. ప్రధానమంత్రి ఆమె అప్పుడు ఉన్నప్పుడు జరుగుతాయి సంఘటనలు. కొద్ది ఇప్పుడు ఇంటెలిజెన్స్ అన్నీ ఉంటాయి, కానీ జాగ్రత్తలు తీసుకుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దీనికి జరుగుతుంటాయి. కానీ ఇంకొకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మాత్రం ఆ దేశానికి మాత్రం భయపెడతాం. రెండోది అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలు ఏమేమి పనిచేస్తున్నాయో, ఎట్లయితే బిన్ లాడెన్ని ఆ దేశంలోనే చంపి సముద్రంలో కలిపేసిందో అమెరికా, మేము కూడా అక్కడ తీవ్రవాద నాయకుల్ని వాడి మధ్యన మా నరేంద్ర మోడీ గాలాపెత్తంటే ఇట్లా నా కొడుకులందరినీ అక్కడనే బూడిద చేస్తాం. ఆ బూడిదని నడి సముద్రంలో కలిపి ఈ నా కొడుకుల నామో నిషాన్లే కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు పాకిస్తాన్ను అసలు ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలి, లేకుండా చేస్తాం ఖచ్చితంగా. పాకిస్తాన్తో యుద్ధం భారత ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం. గతంలో నరేంద్ర మోడీ మీద ఎవడైతే వ్యాఖ్యలు చేసిందో నరేంద్ర మోడీ ఊపిరి ఆపేస్తామని చెప్పి వాడిని ఆ దేశంలోకి వెళ్ళి గతంలో బిన్ లాడెన్ ఏ విధంగా చంపారు, అదే విధంగా కూడా అక్కడికి వెళ్ళి చొరబడి కూడా చంపి ఖచ్చితంగా కూడా పాకిస్తాన్కు బుద్ధి చెప్తాం. చైనాను పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా అంటూ కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.